మేము ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాం, ముగ్గురు ఒకేలా చదువుతాం. ఒకసారి నేను ఇంకొకటి కలిసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. ఎంత సాల్వ్ చేస్తున్నా ఒక చోట స్ట్రక్ అవుతున్నాం. ఏంట్రా ఇది రావట్లేదు, ఇది మనకు రాదు, మన రేంజ్ ప్రాబ్లం కాదు, ఇది సార్ని అడగాలి అనుకుని మేమే నిర్ణయించుకున్నాం. మా ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు, మూడోవాడు. వాడు వచ్చి ఏం చేస్తున్నారా అన్నాడు. ప్రాబ్లం రావట్లేదు బాబు చూడు కొద్దిగా అన్నా. ఇవన్నీ పిచ్చి ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి, ఇవి చేసుకుంటూ కూర్చున్నారు ఏంది అన్నాడు. నువ్వు చెయ్యి అని ఇచ్చాం, చేస్తాం ఏముంది. ఓకే ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓహో అట్లా ఇచ్చాడా. ఇక్కడ ఏంటి, ఇక్కడ వాల్యూ ఏంటిది, ఇది అదే. ఓకే వచ్చేసింది చూడు, ఇదే ఆన్సర్ వచ్చేసింది, అంతే అయిపోయా. చెప్పినా కదా చిన్నపిల్లల లెక్కలు ఇవి అని వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక ప్రాబ్లం అనుకున్నాం దాన్ని, కానీ సాల్వ్ చేయాలని ఇబ్బంది పడుతున్నాం. కానీ వాడు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు, ఈ ప్రాబ్లమ్స్ నన్ను ఏం చేయలేవన్న యాటిట్యూడ్ తో స్టార్ట్ చేసి వాడికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాడి మైండ్ ఏం చెప్తుంది, ఇవి కాదు, ఇవి నీకు ప్రాబ్లమ్సే కాదని చెప్తుంది. మాకేం చెప్తుంది, అబ్బా రావట్లేదు ఇది మన రేంజ్ కాదు అని మాకు చెప్తుంది మా మైండ్. ఎందుకంటే మా ప్రిపరేషన్ ఎలా ఉంది, మా యాటిట్యూడ్ ఏంటి, వీఆర్ నాట్ దట్ గ్రేట్ అని మేము నమ్మాము. కానీ వాడు యాటిట్యూడ్ ఏంటి, ఐ ఆమ్ గ్రేట్ అన్నట్టున్నాడు. వాడు రైట్ యాటిట్యూడ్ ఉందనుకో, నథింగ్ కెన్ టచ్ అస్, ఐ